ఆయన హెడ్ కానిస్టేబుల్ గారి దగ్గరుండి నేను మాట్లాడతాను నాన్నగారు అని చెప్పటం, అప్పుడు ఆ గొడవని సల్లార్చడం జరిగింది. అప్పుడు సంఘ పెద్దలు కూడా అంగీకరించారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. కానీ ఈ విషయం మీ అందరికీ ఎందుకు మీ దృష్టిలో పెడుతున్నానంటే, ఆ ప్లేస్‌కి కొద్దో గొప్పో అవగాహన ఉన్న వ్యక్తిగా, కొద్దో గొప్పో రాజకీయపరమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తిగా, కొద్దో గొప్పో నాకు సమాజంలో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎళ్ళాను కాబట్టి పోలీసు వారితో మాట్లాడటం, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి, లేకపోతే అక్కడ మాట్లాడని రిక్వెస్ట్ చేశాను. అదే గనక ఎవరో ఎళ్ళకపోతే, ఎవరో గనక పట్టించుకోకపోతే సంచార జాతుల పరిస్థితి ఏంటి? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే అంటానుతనం కావాలని, అన్టచబిలిటీ ఉండాలని. ఒక మనిషి చచ్చిపోతే కప్పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇది అంటాను తరం కాదా? ఒక్కసారి సమాజంలో ఉన్నటువంటి సామాజికవాదులు, పూలే అంబేద్కర్ ఇష్టలుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. సమాజంలో చాలా అన్యాయాలు గురవుతున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చేతులు జోడించి విషయాన్ని వివరిస్తా ఉన్నా. మొన్న మచిలీపట్నం దగ్గర పెడం దగ్గర ఒక ప్రాంతంలో యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కప్పెట్టుకోవడానికి లేకపోతే 24 గంటల బాడీని అక్కడే పెట్టారు. సమాజంలో ఎక్కడున్నాం? అసలు ఏం జరుగుతా ఉంది? దయచేసి నేను వివరించి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. బతుకున్నప్పుడు మీరు ముద్దు పెట్టకపోయినా పర్వాలేదు కానీ, బతుకున్నప్పుడు మీరు టీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, బతుకున్నప్పుడు మీరు గుమ్మంలోకి ఎక్కినివ్వకపోయినా పర్వాలేదు కానీ, చచ్చిపోయి పుట్టడు దుఃఖంలో వాళ్ళు ఉంటే, చచ్చిపోయి ఆ కుటుంబంలో మనిషిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ పుట్టడు దుఃఖంలో బాధలో ఉంటే వారిని ఇబ్బంది పెట్టి అబ్బాయి ఇక్కడ కప్పెడతానికి కుదరదని చెప్పటం, ఇది సమాజంలో మానవత్వం ఉన్నటువంటి పరిస్థితినా? దయచేసి పెద్దలందరూ కూడా గమనించాలి. ఇలాంటి సంఘటన మరొక్కసారి ఎక్కడ జరగకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా వివరిస్తున్నాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అంబేద్కర్ ఇష్టలుగా పూలే భావజాలంతో, కాన్సీరాం భావజాలంతో సమాజం మీద పనిచేస్తున్నటువంటి, అదేవిధంగా యేసుక్రీస్తు నామమే కరెక్ట్ అని చెప్తూ ఇవాళ క్రైస్తవ విధానాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ అందరికీ చేతులు జోడించి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటన ఎక్కడా కూడా జరగకూడదు. జరగకుండా మీ ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా కానీ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరొక్కసారి ఈ రోజు జరిగినటువంటి సంఘటన మీద నేను చాలా బాధపడతా ఉన్నాను, చాలా చింతిస్తున్నాను అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా.